సన్నీ సంస్కారికి తులసి కుమారి కొత్త హిందీ సినిమా మొన్న గురువారం అక్టోబర్ 2న గాంధీ జయంతి మరియు దసరా హాలిడే రోజు రిలీజ్ అయింది. హిందీ సినిమా థియేటర్స్లో. హీరో వచ్చేసి వరుణ్ ధావన్, హీరోయిన్ జాన్వీ కపూర్, ఇంకొక హీరోయిన్ ఉంది మన దంగల్ హీరోయిన్ కర్లీ హెయిర్ పాప సానియా మల్హోత్రా. ఇక ప్రొడ్యూసర్ వచ్చి మన ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. ఇక డైరెక్టర్ వచ్చేసి సతీష్ ఖైతాన్. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు చూస్తే అంటే చాలా కామెడీగా అనిపించింది, రొమాంటిక్ కామెడీ సినిమా లాగా అనిపించింది. ఒక పాట కూడా వైరల్ అయింది, వైరల్ కాదు పాపులర్ అయింది, ఓ బిజురియా అనే సాంగ్, మంచి డాన్స్ నెంబరు. ఇక సినిమా విషయానికి వస్తే ఎలా ఉందంటే సినిమా 2 గంటలే ఉంది, గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. చిన్న సినిమా స్టార్టింగ్లోనే మనకు ఓపెనింగ్ సీనే మనకు వరుణ్ ధావన్ బాహుబలి గెటప్లో కనపడి కామెడీ సీన్తో స్టార్ట్ అయింది. అది ట్రైలర్లో కూడా పెట్టారు. అక్కడే మనకు హీరో ఫ్రెండ్, అలాగే ఇంకో హీరోయిన్ మన సానియా మల్హోత్రా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి ఆ తర్వాత అంతా సినిమా అంతా అక్కడ స్టార్టింగ్లో ఢిల్లీలో జరుగుతున్నట్టు చూపించారు. అంటే రైటింగ్ అంటే కామెడీ డైలాగ్స్ బాగా పడ్డాయి. అన్ని సినిమా వాళ్ళ పేర్లు, సినిమా వాళ్ళ డైలాగులు వాడుకున్నారు. వరుణ్ ధావన్ ఇట్లా కామెడీ టైమింగ్లో బాగా చేస్తాడు వరుణ్ ధావన్. ఇక ఆ తర్వాత మళ్ళీ జాన్వీ కపూర్ ఇంట్రో, జాన్వీ కపూర్ ఆమెది ఒక స్టోరీ, ఒక 10 నిమిషాలు. అలా మొదటి 10-15 నిమిషాల్లోనే అసలు సింగిల్ పాయింట్ అజెండా సినిమా ఇది. ట్రైలర్ చూస్తే మనకు స్టోరీ అర్థమవుతుంది, క్లైమాక్స్ కూడా తెలిసిపోతుంది. కానీ బట్ అదే మూడ్లో అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళింది సినిమాకి. మంచి కామెడీ, రొమాంటిక్ కామెడీతో, వన్ లైనర్స్తో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇక సినిమా అక్కడి నుంచి షిఫ్ట్ అయింది రాజస్థాన్లో ఒక మంచి రాయల్ ప్యాలెస్ లాంటి హోటల్లో ఒక పెళ్లిలో జరుగుతుంది మిగతా కథ అంతా. 5 రోజుల పెళ్లిలో ఇంకా 5 రోజుల పాటు ఏం జరిగింది అనేది మిగతా కథ అంతా. కామెడీగా చాలా సినిమాల స్పూఫ్లు వాడుకుంటే, ఎస్పెషల్లీ షారూఖ్ ఖాన్ అలా మన సౌత్ సినిమాలు ఇలా. అక్కడ మనకు మనీష్ పాల్ చాలా రోజులు కనపడ్డాడు. ఇతను కూడా ఇతని క్యారెక్టరు ప్లస్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్తో కామెడీ, జాన్వీ కపూర్ అండ్ వరుణ్ ధవన్ కామెడీ, అలాగే సానియా మల్హోత్రా ఇంకా కొత్త హీరో ఉన్నాడు, ఎవరో పేరు ఉంది అతను. సో వీళ్ళైతే సినిమా అంతా చాలా చకచక వెళ్ళిపోయింది. అక్కడ ఒక పాట పడింది, ఆ పాట పెద్దగా లేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్ని రొమాంటిక్ కామెడీ సీన్స్ తర్వాత మళ్ళీ ఈ బిజురియా సాంగ్ ఏదైతే పాపులర్ ఉందో ఆ పాట కరెక్ట్గా పడింది. దానికి ముందు ఒక క్యామియో అపియరెన్స్ మన ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఎపిసోడ్ కూడా బాగుంది. అలా బాగుంది కదా సినిమా. కామెడీగా నేను బాగుండదు అనుకున్నాను. చకచక వెళ్ళిపోతుంది. ఎక్కడ సీన్లు కూడా ఎక్కువ లెంత్ లేకుండా చాలా ఫాస్ట్గా కట్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా స్టోరీ ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా ఏముంది అనుకున్నాను. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా చకచక వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి అంటే ట్విస్ట్ ఏం కాదు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది, వాళ్ళు ఏదైతే పని కోసం వెళ్ళారో అది ఉల్టా అవుతుంది అనమాట. సో బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్కి నో కంప్లైంట్స్ నాకు. ఇది ఈ సినిమాకు సన్నీ సంస్కారికి తులసి కుమారి అనేసి. అంటే ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కూడా అలాగే మొదటి ఒక అరగంట పాటు ఇలాగే వెళ్ళింది. సేమ్ ఇంకా ఏ టెంపో ఎక్కడ తగ్గలేదు, కామెడీ ఎక్కడ తగ్గలేదు, రొమాన్స్ ఎక్కడ తగ్గలేదు. ఇలా వెళ్ళింది. ఒక హోలీ సాంగ్ పెట్టుకున్నారు కలర్ఫుల్గా. పాట పెద్దగా లేదు కానీ బట్ పిక్చరైజేషన్ బాగుంది కలర్ఫుల్గా. ఇక అక్కడి నుంచి 1.5 గంటల సినిమా తర్వాత ఇక ఎమోషన్ టర్న్ తీసుకుంది. ఎమోషన్ అంటే మరీ పెద్ద ఎమోషన్ ఏం కాదు, ఇంకా అంటే కామెడీ ఆగిపోయింది, రొమాన్స్ ఆగిపోయింది. ఇక కథ క్లైమాక్స్కి అంటే కథ కంచికి చేరాలి కాబట్టి కొద్దిగా ఎమోషనల్గా 20 నిమిషాల పాటు ఆ ఎపిసోడ్స్ పెట్టుకున్నాయి. ఇక లాస్ట్ 10 నిమిషాలు మళ్ళీ బ్యాక్ టు సేమ్ కామెడీ జోన్లోకి వెళ్ళి కామెడీగా ఎండ్ అయిపోయింది సినిమా. సో నాకు అంటే మొత్తం 2 గంటల సినిమాలో మొదటి 1.5 గంటల బాగా ఎంజాయ్ చేశాను నేను. ఆ ఎమోషనల్ పార్ట్ కూడా ఓకే, ఇంకా తప్పదు, కథ ముందుకు వెళ్ళాలి కాబట్టి. ఇక లాస్ట్ అంతా నాకైతే నచ్చింది ఓవరాల్గా సినిమా. ఓకే బాగానే ఉంది, పర్లేదు కదా అనుకున్నాను సినిమా. దానికి చూడండి సినిమా డైరెక్టరు ఖైతాన్ వచ్చేసి ఇంతకుముందు ఆయన మొదటి సినిమా హంప్టీ శర్మకి దుల్హనియా, తర్వాత బద్రీనాథ్కి దుల్హనియా 2 మంచి హిట్లు. 2 కూడా వరుణ్ ధావన్తో తీశాడు. 2 ఆలియా భట్టే హీరోయిన్. యాక్చువల్గా ఈ సినిమా కూడా అలాంటి టైటిల్ పెట్టిండాల్సింది, ఆలియా భట్టే ఉండాల్సింది. మరి ఎందుకో లాస్ట్ మినిట్లో అంటే జాన్వీ కపూర్తో ఆయన 3rd సినిమా తీశాడు అతను. జాన్వీ మొదటి సినిమా ధడక్ కూడా అతను డైరెక్టర్. ఆ 3 హిట్లు అయ్యాయి అతనికి. ఆ తర్వాత అజీబ్ దాస్తాన్స్ అని ఇంకొకటి రీసెంట్గా ఏదో సినిమా వచ్చింది గోవిందా నామ్ మేరా. ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఈ డైరెక్టర్కి. సో మళ్ళీ అతను బ్యాక్ టు అతను ఒరిజినల్ ఎక్కడైతే అతనికి పట్టుందో ఈ పెళ్లి బేస్ మీద తీసే సినిమాలు హిట్ అయ్యాయి అతనికి. సో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది ఈ సినిమాతో కూడా. ఆ రొమాంటిక్ కామెడీ, అందులో వరుణ్ ధవన్ అచ్చొచ్చిన హీరో, 2 సార్లు హిట్ ఇచ్చిన హీరో, అలాగే ధడక్ హీరోయిన్ జాన్వీ ఉంది కాబట్టి అలా. సో నాకైతే నచ్చింది సినిమా, ఓకే అంటాను. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు, ఎంజాయ్ చేశాను సినిమాని నేను. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏమంటే ఒక చిన్న లిప్ లాక్ లాంటిది ఉంది సానియా మల్హోత్రాకి, కొత్త హీరోకి. అలాగే సినిమా ఎండింగ్లో మనకు హీరోయిన్ జాన్వీ కపూర్ అండ్ వరుణ్ ధవన్ కూడా ఒక లిప్ లాక్ అంటే స్మూచ్ లాంటిది ఉంది. సో అవి ఓకే అనుకుని చూడొచ్చు. ప్లస్ ఇక ఇది అంటే ఈ జనరేషన్ సినిమా కాబట్టి ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ గ్లామరస్, వాళ్ళ స్కిన్ షో
ఉంది సినిమాలో. అంటే ఎక్స్క్లూజివ్గా ఏమి ఉండదు కానీ బట్ వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు పాటల్లో డ్యాన్సులు అవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. స్కిన్ షో, వాళ్ళ డ్రెస్సింగ్. సో అదే పెద్దగా ఇబ్బంది పెట్టదు కానీ ఓకే, అంటే ఫ్యామిలీతో అవసరం లేదులే. టీనేజర్స్, యంగ్స్టర్స్ చూసేయచ్చు సినిమాను. హ్యాపీ టైంపాస్ 2 గంటలే కాబట్టి ఎటువంటి మెలో డ్రామా లేకుండా, ఎటువంటి పెద్ద పెద్ద డైలాగులు, నో ఫైట్స్, నో విలన్స్, నథింగ్. జస్ట్ ఒక సింగిల్ పాయింట్ అజెండాతో వెళ్ళింది సినిమా. ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఆ పాయింట్ ఏంటి అనేసి. సో నాకైతే నచ్చింది సినిమా, బాగుంది. జస్ట్ టైం పాస్ 2 గంటలు. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో నేను చూశాను. కుదిరితే వైఫ్కి అవసరం లేదేమో, అంటే చూస్తా అంటే హిందీ సినిమా జాన్వీ కపూర్ కోసం చూడాలంటే చూడొచ్చు, వరుణ్ ధవన్ కోసం ఒకసారి చూసేయచ్చు, సానియా మల్హోత్రా కోసం కూడా చూడొచ్చు. అది ఈ సన్నీ సంస్కారికి తులసి కుమారి బాగుంది. కుదిరితే ఒకసారి చూసేయండి. అంటే నాకు అంటే నిన్ననే నేను మన కాంతారా చూశాను, అది హెవీ అయిపోయింది నాకు ఆ సినిమా. సో అందువల్ల కూడా ఈ సినిమా నాకు రిఫ్రెష్గా అనిపించిందేమో. మరి ఈ సినిమా కాంతారాతో పోటీగా వచ్చింది. అంటే పోటీ కాదు, అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, కానీ అది హెవీ ఏమంటారు, పెద్ద అదొక డిఫరెంట్ ప్రపంచం కాంతారా. సో అది చూశాక ఇది చూస్తే కొద్దిగా రిలీఫ్ లాగా అనిపించింది. బట్ జనాలు మరి సినిమాని థియేటర్లో హిట్ చేస్తారో లేదో తెలియదు, కానీ సినిమా అయితే బాగుంది. థియేటర్లో కుదరకపోతే ఓటీటీలో వచ్చినప్పుడన్నా ఒకసారి చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు ఈ సినిమా, నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది. 8 వారాల టైం ఉంటుంది హిందీ సినిమాలకు. సో 2 నెలలు ఆగితే వచ్చేస్తుంది. లేదు అంటే థియేటర్లో చూస్తా అంటే ఈ వీకెండ్కి మీ ఇష్టం. ఓకే, బాయ్.